హలో ఐఎమ్ డాక్టర్ విష్ణురావు వీరపనేని శ్వాస హాస్పిటల్ నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన. శ్వాస హాస్పిటల్ అనేది ముఖ్యంగా అలర్జీ, ఆస్తమా, గురక, ఇతర శ్వాస సంబంధిత సమస్యల కోసం పెట్టినటువంటి ఎక్స్క్లూజివ్ హాస్పిటల్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు కేవలం రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది, ముక్కు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కింద వరకు శ్వాస సమస్య అది పసిపిల్లల్లో ఉన్న అంటే అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 100 years వరకు ఎవరికి ఉన్నా కూడా ఈ శ్వాస సమస్యల కోసమే ఈ హాస్పిటల్ పెట్టడం అనేది జరిగింది. సో బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. అయితే ఎలర్జీ ఈజ్ వెరీ కామన్. ప్రపంచంలో కామనెస్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే ఎలర్జీ అంటే ఏదో ఒకటి పడకపోవటం. ఈ ఏదో ఒకటి పడకపోవటం అనేది ప్రపంచంలో ప్రతి ముగ్గురులో ఒక్కళ్ళకు ఉంటుంది ఏదో ఒక ఎలర్జీ. అది కళ్ళ ఎలర్జీ కావచ్చు, ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాం, స్కిన్ ఎలర్జీ కావచ్చు, ఎలర్జిక్ డర్మటైటిస్ అంటాం, నోస్ ఎలర్జీ అదే హే ఫీవర్ అంటాం, ఎలర్జిక్ రైనైటిస్, దాని తర్వాత లంగ్స్లో ఉంటే ఎలర్జిక్ బ్రాంకైటిస్, లేకపోతే ఆస్తమా అంటాం, ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమంది మైగ్రేన్ అంటారు, న్యూరో ఇన్ఫ్లమేషన్. అంటే ప్రతి భాగం కూడా అలర్జీ ఎఫెక్ట్ కానీ పార్ట్ అంటూ, ఆర్గాన్ అంటూ, సిస్టమ్ అంటూ ఉండదు. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. అలర్జీ దేని వల్ల వచ్చింది అనేది అలర్జీని కూలంకషంగా తెలుసుకునేటటువంటి టెస్టులు ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉంది. అది డస్ట్ వల్ల వస్తుందా, పోలన్ వల్ల వస్తుందా, తినే ఆహార పదార్థాల వల్ల వస్తుందా, ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి పావురాల వల్ల వస్తుందా, దేని వల్ల అంటే డాగ్ వల్ల వస్తుందా, క్యాట్ వల్ల వస్తుందా, బొద్దింకల వల్ల వస్తుందా, దేని వల్ల మనకు ఎలర్జీ వస్తుంది తెలుసుకోవడం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం. దేని వల్ల వస్తుందో ముందు తెలుసుకున్న తర్వాత దానికి వైద్యం చేయడం అనేది చాలా చాలా సులభం. చాలా మందికి మన ఇండియాలో డస్ట్ మైట్ వల్ల డస్ట్ మైట్ ఎలర్జీ అంటాం. డస్ట్ మైట్కు సంబంధించినటువంటి ఎలర్జీ అది ఏ రూపంలో ఉన్నా కూడా ఇక్కడ బ్లడ్ ద్వారా కానివ్వండి, స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా కానీ తెలుసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలర్జీకి సంబంధించిన సమస్తమైనటువంటి టెస్టులు శ్వాస హాస్పిటల్లో వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీ ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఇందులో ఈ ఎలర్జీకి సంబంధించినటువంటి టెస్టులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా సరే ఎలర్జీ, ఎంతకీ తగ్గని తుమ్ములు, ఎంతకీ తగ్గని కళ్ళ దురదలు, ఎంతకీ తగ్గని ఒళ్ళు దురదలు, ఎంతకీ తగ్గని అంటే ఈ ఏదైనా సరే ఇచ్చింగ్ కానీ, తుమ్ములు కానీ, మాటికి దగ్గు, ఆయాసం, తెమడ రావటం, డస్ట్ పడకపోవటం, లేకపోతే పోలెన్స్ పడకపోవటం, పుప్పటి రేణువులు పడకపోవటం, ఎక్కడికో ఒకసారి పోగానే మనకు ఏదైనా మందు వేసుకుంటే పడకపోవటం, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో ఎలర్జీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తున్నాం. ఎలర్జీ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా వాళ్ళకు ఇమ్యునోథెరపీనా, లేకపోతే ఇన్హలేషన్ థెరపీనా, లేకపోతే బయాలజికల్ థెరపీనా, సో యాంటీ ఐజీఈ సో థెరపీనా అనేటటువంటిది మనం నిర్ణయం చేయొచ్చు. తద్వారా ఎంత మొండి కేసులకైనా, ఎంత మొండి ఎలర్జీ అయినా, అది పసిపిల్లలో కానీ, స్కూల్ పిల్లల్లో కానీ, యువకుల్లో కానీ, పెద్దవాళ్లలో కానీ, ఏ వయసు వాళ్ళకైనా సరే ఎలర్జీ ఉంటే కనుక ఎలర్జీకి సంబంధించినటువంటి సమస్త ట్రీట్మెంట్ ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ యొక్క ఫెసిలిటీస్ ఎవరైతే ఎంతకీ తగ్గని ఎలర్జీతో బాధపడుతున్నారో, ఎంతకీ తగ్గదు తుమ్మి కొంతమంది 100 తుమ్ములు 1000 తుమ్ములు తుమ్ముతారు. కొంతమంది కళ్ళ దురదలు ఎంత ఉంటాయంటే అసలు కళ్ళు తీసి సబ్బుతో గడిగి లోపల పెడితే బాగుండు అని చెప్తా ఉంటారు నాకు వచ్చి. చర్మం దురదలు ఎంత ఉంటాయంటే దువ్వెండు పెట్టి గోక్కుంటారు, గోడకేసి గోక్కుంటా ఉంటారు. కొంతమందికి అర్టికేరియా వస్తుంది, ఇట్లా ఇంత పెద్దగా మూతికి ఇలా వస్తుంది, కళ్ళ చుట్టూ ఇట్లా ఉబ్బుతాయి, హనుమంతుడి మూతిలాగా బయటకు వస్తుంది, చర్మం మీద పెద్ద దద్దులు వస్తుంటాయి, బెందులు వస్తుంటాయి. సో దీనికి కారణం ఏంటి? కాబట్టి ఇక్కడ అలర్జీకి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ అప్రోచ్ అనేది ఆ హాస్పిటల్లో ఉంది. సో రకరకాలైనటువంటి స్పెషలిస్టులు కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. కాబట్టి అండర్ వన్ రూఫ్ వీఆర్ గివింగ్ అలర్జీ సొల్యూషన్స్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్. థ్యాంక్ యూ సో మచ్.